బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొచ్చి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ కూడా సోదాలు జరుగుతున్నాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 100 కార్లను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 30 చోట్ల సోదాలు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు దుల్కర్ సల్మాన్తో పాటు మరికొంతమంది ఇళ్లల్లో ఇంకా చెప్పాలంటే దాదాపుగా 5-6 కోట్ల విలువైన ఫెరారీతో పాటు అలాగే సుమారు 2.5 కోట్ల విలువైన మెర్సిడీస్, వీటికి సంబంధించి ఈ కార్ కలెక్షన్స్ దుల్కర్ సల్మాన్ దగ్గర ఉన్నాయి. ఈ లగ్జరీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఎక్కడి నుంచి వీటిని కొనుగోలు చేశారు, ఏ విధంగా కొనుగోలు చేశారు, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటికీ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక కార్స్కి సంబంధించి ప్యాషన్, ఆయనకు కార్స్ అంటే ప్యాషన్. ఒక విధంగా చెప్పాలంటే కొత్త కారు కనిపించిందంటే దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే రకం. ఒక గ్యారేజ్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటుంటారు. మీరు చూడొచ్చు ఆయనకి కార్లు అంటే ఎంత మక్కువో ఆ ఫొటోస్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్ కలెక్షన్స్ అనేవి ఆయన దగ్గర ఉంటాయి. సో ఈ నేపథ్యంలో భూటాన్ నుంచి ఇటు లగ్జరీ కార్ల దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్న పరిస్థితి. ఆయనతో పాటు ఇంకా చెప్పాలంటే కొచ్చి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ కూడా సోదాలు జరుగుతున్నాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 100 కార్లను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సో ఈ క్రమంలోని మొత్తం 30 చోట్ల సోదాలు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు లగ్జరీ కార్ ట్యాక్స్ ఎగ్గొట్టిన అంశం అంటూ కూడా ఆ ట్యాక్స్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అలాగే కస్టమ్స్ వీళ్ళిద్దరూ కూడా ఇటు దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు. కేరళతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి హై ప్రొఫైల్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్న క్రమం. దాదాపుగా తిరువనంతపురంలోని 30 ప్రాంతాల్లో తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టయాం, కోజికోడ్ అండ్ మల్లాపురం ఈ జిల్లాల్లో మొత్తం 30 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రామినెంట్ ఫిగర్స్గా చెప్పుకుంటున్న దుల్కర్ సల్మాన్ కావచ్చు, ఈయనతో పాటు మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇన్స్పెక్షన్ కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడుతున్నారు సంబంధిత అధికారులు. దుల్కర్ సల్మాన్ ప్యాషన్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ. ఎందుకంటే ఆయన కార్స్ విషయంలో ఎంత ప్యాషనేట్గా ఉంటారనేది ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్ సీక్రెట్ అంటూ ఉంటారు కదా. అంటే ఆయన కార్స్ ప్యాషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అది చాలా ఓపెన్ అనేది చెప్పుకోవాలి. కొత్త మోడల్ కనిపించిందంటే దాని గురించి తెలుసుకోవడం, కుదిరితే దాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కార్ కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేయడం జరిగింది, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించి ట్యాక్స్ కట్టారా లేదా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఈ విచారణలో తేలే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో ఫెరారీ 296 GTB కావచ్చు, ఫస్ట్ హైబ్రిడ్ ఫెరారీ దుల్కర్స్ గ్యారేజ్ అంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. ఈ నేపథ్యంలో దాదాపుగా దాని ఆ ప్రైస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సుమారుగా 6 కోట్లు ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ అంటూ కూడా మాట్లాడుకుంటుంటారంటే అర్థం చేసుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ రోజు రుబీను అలాగే దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో చెన్నైలో చాలా సందర్భాల్లో తన దగ్గర ఉన్న కొత్త కార్లతో కనిపిస్తూ ఉంటారు. దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో తనకు సంబంధించి ఆ పేజ్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఆ పేజ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో పాష్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అలా డిఫరెంట్ మోడల్స్ కొత్త మోడల్స్కి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు వాటిని ప్రెజెంట్ చేశాయి. అంటే ఒకవేళ కొత్త కారు కొనుక్కుంటే ఆ కార్కు సంబంధించి దాంతో ఫోటో దిగడం, లేకపోతే వాటికి సంబంధించి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం, ఇటువంటి అంశానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉండే పరిస్థితి. సో ఈ క్రమంలోని తన కారు పట్ల తనకి ఎంత మక్కువ ఉందనేది ఒకనొక క్రమంలో ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకొచ్చారు. ఏమని, ఒక విధంగా చెప్పదు, షార్పెస్ట్ టూల్ ఇన్ మై షెడ్ అంటూ చెప్పుకోవచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు, ద మోస్ట్ రా అండ్ ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఆయన మరికొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకొచ్చిన సందర్భం.
సో ఇలా ఎప్పటికప్పుడు దుల్కర్ సల్మాన్ తన కార్ల ప్యాషన్ని ఆయన ప్రజెంట్ చేసిన సందర్భం. అయితే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. దుల్కర్ సల్మాన్ సహా మరికొంతమంది ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సోదాలు ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దుల్కర్ సల్మాన్తో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రామినెంట్ ఫిగర్స్కి సంబంధించి అక్కడ వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్న సందర్భం. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ సహా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతోంది. మలయాళ స్టార్ హీరో ఇంటిపై కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా వాహనాల దిగుమతి కేసులో సోదాలు జరుగుతున్నాయంటూ ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంది.